మీ వాడి చేత సంతకాలు చేయించి మాకొక్క ఫోన్ చేయండి చాలు. సంతకాన్ని గీకి పారేసావంటే ₹1,00,00,000 మనవేరా? ఏమైంది? అర్జెంటుగా కలవాలని ఎందుకు ఫోన్ చేశావు? ఏంటివి? దస్తావేజులు. ఊరు బయట మాకున్న 2 ఎకరాల బంజరు భూమికి సంబంధించిన ప్రాపర్టీ డాక్యుమెంట్స్. వీటి కోసమే కిషోర్ ఫ్రెండ్ ఆదిత్యగా నేను మా నాన్నని కలవాల్సి వచ్చింది. ఏంటి? మళ్ళీ నువ్వు మీ నాన్నని కలిసావా? ఏం చేయను మేడం, ఆ 2 ఎకరాలని కొనడానికి ఏదో పార్టీ వచ్చిందంట. తాతల్లాంటి భూమి కాబట్టి వారసుడిగా నా సంతకం కూడా కావాలంట. అందుకే మా నాన్న పోరు పళ్ళకే ఇదిగో వీటి కోసమే ఆదిత్యగానే వెళ్ళక తప్పలేదు. కిషోర్, తులసి కేసు బయటకు వచ్చినప్పటి నుంచి, నీ ఫోటోని టీవీలో చూపించినప్పటి నుంచి ఆ ఇన్స్పెక్టర్ రెడ్డమ్మ మీ నాన్న మీద కూడా నిఘా పెట్టిందని నీకు తెలుసు. నీకోసం అన్ని చోట్ల వెతుకుతోందని కూడా తెలుసు. ఇలాంటి టైంలో నువ్వు మాట మాటకి మీ నాన్నని కలిస్తే ఎంత రిస్క్ ఆలోచించావా? తీగలాగితే డొంక మొత్తం కదులుతుంది, కథ మొత్తం బయటకు వస్తుంది. నన్నేం చేయమంటారు మేడం? మా నాన్న కనిపించిన పాముని బొక్కలోకి పోనివ్వకూడదు అనే రకం. ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ కూడా తాగే రకం. అలాంటి వాడికి తాతల్నాటి 2 ఎకరాల బంజరు భూమిని ఎవడో తలక మాసినాడు ఏకంగా ₹1,00,00,000 ఆఫర్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? ఈ ఒక్కసారికే ప్లీజ్ ప్లీజ్ రా అంటూ ఫోన్ చేసి చంపుకు తింటున్నాడు. అందుకే వెళ్ళకి తప్పలేదు. వీటి మీద సంతకాలు పెట్టాలంట. సంతకాలు మరి ఇంకెందుకు ఆలస్యం? పెట్టు సంతకం. చూడు కిషోర్, ఇప్పుడు నువ్వు ఆదిత్యవి, కోట్లకి అధిపతివి. అలాంటి నువ్వు వడ్డీ వ్యాపారి రామ్దాస్ని తరచూ కలుస్తున్నావని ఎవరైనా పసిగడితే చాలా ప్రమాదం. సారీ మేడం, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. అండర్స్టాండ్? ఎస్ మేడం. వెళ్ళు. కిషోర్, ఒక్క మాట గుర్తుంచుకో, పులి మీద స్వారీ చేసేవాడు కనురెప్పను కూడా మూయకూడదు. ఒక చిన్న తప్పును చేసినా ప్రాణాలకే ప్రమాదం. ఏంటి ఏంటి కళ్యాణ్ నువ్వు చెప్పేది? ఆదిత్య రామదాసుని కలవడానికి వెళ్ళాడా? అవును, నేను మేనేజర్ గారు అనుకున్న ప్లాన్ ప్రకారమే ఆ రామ్దాస్కి ఊరు బయట ఉన్న 2 ఎకరాల బంజరు భూమిని ₹1,00,00,000 ఇచ్చి కొంటామని బేరం పెట్టాం. ఆ భూమి తాతల నాటిది కాబట్టి రామదాసు కొడుకు కూడా సంతకం పెట్టి తీరాలని కండిషన్ పెట్టామమ్మా. ఆ తర్వాత మేము అనుకున్నట్టే ఆ రామ్దాస్ తన కొడుకు కిషోర్ దగ్గరికి సంతకాల కోసం బయలుదేరాడు. ఆఖరి క్షణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొద్దిలో మిస్ అయ్యాడమ్మా. లేకపోతే ఈ పాటికి ఆ కిషోర్ ఎక్కడ దాక్కున్నాడో కనిపెట్టుండేవాళ్ళం. అదంతా ఓకే, కానీ ఆదిత్య రాముని కలవడానికి ఎందుకు వెళ్ళినట్టు? ఆ డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయాల్సింది
ఆ రామదాస్ కొడుకు ఆ రాస్కల్ కిషోర్ కదా. అదేనమ్మా మాకు అర్థం కావడం లేదు. ఏదో ఉంది, మనకు అర్థం కాంది ఏదో జరుగుతోంది. మళ్ళీ ఆ రామ్దాస్ని పట్టుకుంటే కానీ. వాడే ఆ రామ్దాస్. మాట్లాడు. హలో. నేనే వడ్డీ రామదాసుని మాట్లాడుతుండా. చెప్పండి. అయిపోయినాయి బాబు, దస్తావేజులు మొత్తం రెడీ అయిపోయి ఉన్నాయి. ఏంటి, అప్పుడే మీ కిషోర్ ఆ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టేశాడా? ఆ, మరి ఏమనుకున్నారు? ఈ వడ్డీ రామదాసు కొడుకంటే స్పీడ్, అన్ని విషయాల్లోనూ జట్టు స్పీడు. అది సరే గాని, మీ కిషోర్ ఎక్కడికో వెళ్ళాడు, ఇప్పటికిప్పుడు తన సంతకాలు కావాలంటే కష్టం అన్నారు కదా, మరి ఇంత తొందరగా? మాట్లాడుకో మరి. అసలు కంటే వడ్డీనే ముద్దు అన్నట్టు నా తిప్పలేవో నేను పడ్డాను. మా వాడి చేత సంతకాలు పెట్టించేసి ఉండా. అదే, మీ కొడుకు ఊళ్ళో లేడన్నారు, మరి? అబ్బా, ఆ వివరాలన్నీ మీకు ఎందుకండి? మీకు కావలసిందే దస్తావేజుల మీద నా కొడుకు సంతకాలు పెట్టడం, అంతే కదా? పెట్టేసి ఉన్నాడు, పత్రాలు రెడీగా ఉన్నాయి. మీరు ఆ ₹1,00,00,000 వెంటనే తెచ్చారనుకోండి, తక్షణం రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. ఏమంటారు? సారీ, ఈ డీల్ క్యాన్సిల్. ఏంది డీల్ క్యాన్సిలా? ఎందుకు? ఆ వివరాలన్నీ మీకెందుకండి, డీల్ క్యాన్సిల్ అంతే. మాట్లాడుకు మరి. అసలు కంటే వడ్డీనే ముద్దు అన్నట్టు క్యాన్సిల్ అంటే సరిపోతుందా? కారణం చెప్పొద్దు. ఏంటండి చెప్పేది? ఎంక్వైరీ చేయిస్తే మీ బంజరు భూమిలో బండరాళ్ళు ఉన్నట్టు తెలిసింది. అందుకే మరో చోట ఇంకో స్థలాన్ని చూసాం, ఆ స్థలాన్నే కొనాలని డిసైడ్ చేశాం. మాట్లాడుకు మరి. ₹1,00,00,000 ఇస్తానని ఆశ పెట్టే ఇప్పుడు క్యాన్సిల్ అంటే ఏంది అర్థమో? ఇదేమన్నా న్యాయంగా ఉండాదా, ధర్మంగా ఉండాదా అని? చూడండి వడ్డీ రామదాస్ గారు, మీకు మాకు న్యాయం ధర్మం ఏంటి? వినటానికి అసహ్యంగా ఉండదు? బాబో, మీకు పుణ్యం ఉంటుంది. అసలు కన్నా వడ్డీయే ముద్దు అన్నట్టు మీరు నా స్థలాన్ని తీసుకోండి. కావాలంటే కోటికి బదులుగా 100 తగ్గించుకోండి. పోనీ 1000 తగ్గించుకోండి. ఆహా, 10,000, లక్ష, 10 లక్షలు, 50 లక్షలు. ఇదేం కాదు కానీ 70 లక్షలు తగ్గిస్తాం. అక్కర్లేదు, మీరు ఫ్రీగా ఇస్తానన్నా ఆ స్థలం మాకు అక్కర్లేదు. దాట్స్ ఆల్. బాబు 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 ఏమంటున్నాడు? డీల్ క్యాన్సిల్ అనగానే లబలబలాడుతున్నాడు. మెతుకుపోతే బతుకే పోతుందనుకునే రకం వడ్డీ రామదాస్ కదా. కళ్యాణ్, ఆ రామదాసుని కలవడానికి కిషోర్కి బదులు ఆదిత్య వెళ్ళాడు. సంతకాల కోసం డాక్యుమెంట్స్ తీసుకెళ్లాడు. ఇప్పుడు ఆ కిషోర్ సంతకాలతో పేపర్స్ రెడీ అయ్యాయి అంటే డౌటే లేదు, ఆ కిషోర్ తెర వెనకే ఉండి ఆదిత్య చేత కథ నడిపిస్తున్నాడు. అంటే ఆదిత్యకి ఆ కిషోర్ ఎక్కడున్నాడో గ్యారంటీగా తెలుసన్నట్టేగా? అన్నట్టు కాదు, అదే నిజం. ఆ కిషోర్కి ఆదిత్యకి సంబంధం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. అంతేకాదు, ఆ ఆదిత్య ద్వారానే కిషోర్ ఆచూకీని కనిపెట్టాలి. అన్యాయంగా, కిరాతకంగా తులసి జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుణ్ణి చట్టం ముందు దోషిగా నిలబెట్టాలి. తగిన శిక్ష అనుభవించేలా చెయ్యాలి. కానీ ఎలా? ఏదో ఒక ఆధారం దొరికితే తప్ప మనం ఏదీ చేయలేం. చెయ్యాలి. కాదు, నేనే చేస్తాను. కలుగులో దాక్కున్న ఆ కిషోర్ అనే పందికొక్కుని ఆదిత్య ద్వారానే బయటికి లాగుతాను. నూకాలు, బజారుకి వెళ్ళి ఈ లిస్టు ప్రకారం సరుకులన్నీ తీసుకురావే. అనగా అమ్మగారు,
ఇదిగో ఆదిత్యకి మామిడి పళ్ళు నూజివీడి రసాలంటే చాలా ఇష్టం. అర్థం అయిపోయినది అమ్మగారు. సరుకులతో పాటు నూజేవిడి రసాలు పెద్ద రసాలు 50 అట్టుకు రావాలా. అంతేకాదేటి ఓసి నోట్లో మాట నోట్లో ఉంటుండగానే కనిపెట్టేసేవే. మరి ఈ నూకలంటే ఏటనుకుంటున్నారు అమ్మగారు? చాలే గాని తొందరగా వెళ్ళి తొందరగా రా. ఉండు, డబ్బులిస్తాను. అయ్యో, నా దగ్గర 500 ఉన్నాయే, చాలవే. మీ అయ్యగారు కూడా ఇంట్లో లేరు. పెద్దయ్య గారు లేకపోతే అమ్మగారు, ఆదిత్య బాబు ఇంట్లోనే ఉన్నారు కాదేటి? అవునే, భలే గుర్తు చేసావు. ఉండు. ఇదిగో త్వరగా వెళ్ళిరా. అనగే అమ్మగారు. అమ్మగారు, వంటింట్లో స్టవ్ మీద పాలు ఎట్టేసినాను. పొంగక ముందే కాసంత దింపండి అమ్మగారు. ఇంకా నయ్యం, చెప్పకుండా వెళ్ళిపోయావు కాదు. పొంగితే స్టవ్ అంతా శుభ్రం చేయాల్సి వచ్చేది. వస్తానమ్మగారు. నూకలు ఎక్కడికి? బజార్కి అమ్మగారు. సరుకులు నూజేవుడు రసాలు అన్ని ఒట్రావాలి కాదేటి? సర్లే, నువ్వు వెళ్ళు. నూకలు, ఏటమ్మగారు? ఈ పర్స్ ఎవరిది? ఆదిత్య బాబు గారిది కాదేటి? ఓ సర్లే, నువ్వు వెళ్ళు. కిషోర్, సన్ ఆఫ్ రామదాసు. మేడం, మీరా? కబుర్ చేస్తే నేనే వచ్చేదాన్నిగా. అంత టైం లేదు రెడ్డమ్మా, అందుకే నేనే వచ్చాను. ఏమైంది మేడం? దొరికింది. తులసి జీవితాన్ని కాటేసిన ఆ కిషోర్ ఆచూకీని తెలుసుకునే అవకాశం దొరికింది. నిజంగానా? చెప్పండి మేడం. హొబ్బడి అబ్బా, ఒక్క అవకాశం దొరికితే చాలు. తులసికి అన్యాయం చేసిన ఆ దుర్మార్గుని పట్టుకోవడానికి మొత్తం డిపార్ట్మెంట్నే కదిలిస్తాను.
వద్దు రెడ్డమ్మా, ఇది పబ్లిక్ గా పోలీసులు చేయాల్సిన పని కాదు. సీక్రెట్ గా మనం మాత్రమే చేయాల్సిన పని. ఎంతో రహస్యంగా ఆడాల్సిన నాటకం. ఏంటి నాటకమా? అవును, కలుగులో పావులాగా దాక్కున్న ఆ కిషోర్ని బయటికి రప్పించాలంటే మనం నాటకమే ఆడాలి. వాడి గుట్టు రట్టు చేయాలి. చెప్పండి మేడం, తులసి కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. చెప్పండి, ఏంటా నాటకం? రెడ్డమ్మ, ఇది ప్లాన్. ఎలా ఉంది? బాగుందమ్మా, చాలా బాగుంది. కానీ వర్కౌట్ కావాలంటే ఏదైనా ఆధారం ఉండాలి కదా. ఉంది. ఇది కిషోర్ డ్రైవింగ్ లైసెన్స్ ఇది మీకు దొరికింది. ఎక్కడా? ఆదిత్య పర్సులో. ఏంటి మేడం మీరంటోంది? ఆ కిషోర్ డ్రైవింగ్ లైసెన్స్ ఆదిత్య పర్సులో దొరికింది. ఒక రేపిస్ట్ గాడి డ్రైవింగ్ లైసెన్స్ ఆదిత్య పర్సులో దొరికిందంటే తప్పకుండా వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో తెలుసుకునేందుకే నేనీ నాటకం ఆడుతోంది. నమ్మలేకపోతున్నాను మేడం. మనకి తెలియని నమ్మలేని నిజాలు చాలా ఉంటాయి. ఆ నిజాన్ని నిరూపించడానికే ఈ నాటకం. ఓకే? ఓకే మేడం, కానీ చట్టానికి వ్యతిరేకంగా వెళుతున్నామేమో. తప్పదు రెడ్డమ్మ. కురుక్షేత్ర సంగ్రామం తరువాత మడుగు అడుగున దాక్కున్న దుర్యోధనుణ్ణి బయటికి రప్పించటానికి శ్రీకృష్ణుడంతటి వాడే న్యాయం కోసం చట్టానికి వ్యతిరేకంగానే వెళ్ళాడు. ధర్మాన్నే గెలిపించాడు. ఇప్పుడు మనం చేయాల్సింది కూడా అదే. అలాగే మేడం. కానీ ఒక్క మాట, ఈ నాటకం పూర్తయ్యేదాకా మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా పిట్టలెగిరిపోతాయి. మీకు ఆ భయం అక్కర్లేదు మేడం. అబ్బాడి అబ్బా, ఈ రెడ్డమ్మ వల వేసింది అంటే తిమింగ్లాలైనా సరే గిలగిలా కుట్టు తీరాల్సిందే. మమ్మీ, 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 మమ్మీ. ఏమిట్రా, ఏమైంది? ఎందుకు అరుపులు? నా పర్స్ ఎవరు తీశారు? నేనే. ఏమైందిరా? మమ్మీ, నాకు చెప్పకుండా పర్స్ ఎందుకు తీసావు? ఎందుకేమిట్రా? డబ్బుల కోసం. మీ డాడీ ఏమో ఇంట్లో లేరు. సరుకులు తేవడానికి నూకాలమ్మని బజారీ పంపించాలనుకుంటే నా దగ్గరేమో 500 ఉన్నాయి. నీకిష్టం కదా అని మామిడి పళ్ళు, పెద్ద రసాలు కూడా తెప్పించాలని. అందుకని నీ అంతటి నువ్వే తీసుకుంటావా? ఏరా, తీసుకోకూడదా? ఈ మాత్రం దానికి ఏదో కొంపరంటుపోయినట్టు ఆ చిందులేమిటి? ఏంటా, నా పర్సులో ఉండాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ కనిపించట్లేదు తెలుసా? నాకేం తెలుసురా, నీ పర్సులోంచి 2000 తీసాను అంతే. బోర్డు 2000 గురించి కాదు, లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఏమైపోయినట్టు, ఎవరు తీసుకున్నట్టు? అది ఏమిట్రా, ఇందాక నుండి చూస్తున్నాను. ఎన్నడూ లేంది ఈ అరుపులేమిటి, చిందులేమిటి? నీ డ్రైవింగ్ లైసెన్సు ఎక్కడో జారిపోయి ఉంటుంది, వెతుక్కో. మమ్మీ, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ డ్రైవింగ్ లైసెన్స్ చాలా చాలా ముఖ్యం. ఏమైంది? వీడి డ్రైవింగ్ లైసెన్సు కనిపించడం లేదట. ఇల్లు పీకి పందిరి వేస్తున్నాడు. ఓ, ఈ మాత్రానికేనా? మన ఆర్టీఏ ఆఫీసర్ గారికి ఒక్క ఫోన్ కొట్టానంటే రేపు ఈ పాటికల్లా కొత్త లైసెన్స్ రెడీగా ఉంటుంది. ఏంటి ఉండేది? అది లోకల్ డ్రైవింగ్ లైసెన్స్ కాదు, ఇంటర్నేషనల్ లైసెన్స్ తెలుసా? అయితే ఏంటండి? గాయత్రి, లైసెన్స్ లేకపోతే డ్రైవింగ్ చేయడం ఎలా? చెయ్యకపోతే మానేయండి. అయినా
మీకెందుకండి శ్రమ? దర్జాగా కాలు మీద కాలు వేసుకుని వెనక సీట్లో కూర్చోండి, మన డ్రైవరే డ్రైవ్ చేస్తాడు. నిన్ను నిన్ను అలాగే నన్నే చేయమంటే నేనే డ్రైవింగ్ చేస్తాను. మీరు ఏమాత్రం శ్రమ లేకుండా మహారాజులాగా ఉంటే చాలు. ఏమత్తయ్యా? ఏరా మరి ఇంకే, రేపటి నుంచి శుభ్రంగా నువ్వు అలాగే ఉండు చాలు. అయినా ఇన్ని కోట్ల ఆస్తికి వారసుడివి, నీకు డ్రైవింగ్ చేయవలసిన కర్మేమిట్రా? ఇది వరకట్లో మహారాజులు ఊరేగేవాళ్లు గాని మోసేవాళ్ళ ఏంటి? ఆ? అందుకని నా మాట విని మీరు ఏమిటో వీడి వరస. ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే వీడు వీడేనా అనిపిస్తుంది. హా. కరెక్ట్, వీడు వీడు కాదు, ఎవడో. ఆ ఎవడో తొందరలోనే తెలుస్తుంది.